టీటీడీ బర్డ్ హాస్పిటల్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. నాణ్యత లోపించిన సర్జికల్ ఇంప్లాంట్స్ వినియోగం, మందుల కొరత, ఆన్లైన్ ఓపీడీ రిజిస్ట్రేషన్లు నిలిపివేతతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇన్ఫెక్షన్ల కారణంగా మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. సుదీర్ఘకాలంగా ఆసుపత్రి డైరెక్టర్గా వ్యవహరిస్తున్న గుడారు జగదీష్ ఏకపక్ష నిర్ణయాలే దీనికి కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఆసుపత్రిలో ఏకంగా 200 కోట్ల మేర అక్రమాలు జరిగాయంటూ ఓ అజ్ఞాత భక్తుడు రాసిన లేఖ సంచలనంగా మారింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నదే తిరుపతిలోని బర్డ్ హాస్పిటల్. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి అన్న ఉద్దేశంతో ప్రారంభమైన ఈ ఆసుపత్రి కొందరి ఏకపక్ష నిర్ణయాల కారణంగా రోగులకు ఇబ్బంది తెచ్చిపెడుతోంది. అంతేకాదు, 100 కోట్ల అక్రమాలకు వేదికగా మారింది. బర్డ్ హాస్పిటల్ డైరెక్టర్ గుడారు జగదీష్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో జరుగుతున్న అరాచకాలపై ఓ అజ్ఞాత భక్తుడు టీటీడీ ఈవోకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఏకంగా 12 పేజీల సుదీర్ఘ లేఖ రాసిన ఆ భక్తుడు ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాలను పూసగుచ్చినట్లు వివరించారు. సుమారు 200 కోట్ల మేర అవినీతి జరిగిందని, దానిపై సిఐడి లేదా విజిలెన్స్ విచారణ జరిపించాలి అని కోరారు. టీటీడీ బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్గా గుడారు జగదీష్ దీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. ఆయనకు 70 ఏళ్లు దాటినా డైరెక్టర్ హోదాలోనే ఉన్నారు. వ్యక్తిగత పరపతి పెంచుకునేందుకు జగదీష్ తన పదవిని, రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుంటున్నారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బర్డ్ హాస్పిటల్ డైరెక్టర్గా ఉన్న జగదీష్ తిరుపతి, విజయవాడ, హైదరాబాద్లోని ఆసుపత్రుల్లో ప్రైవేటుగా ఆపరేషన్లు చేస్తున్నారని ఆసుపత్రి సిబ్బంది బహిరంగంగానే చెబుతున్నారు. పైగా సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పేర్లు వాడుకుంటూ అక్రమాలు కొనసాగిస్తున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు. జగదీష్ కారణంగానే హాస్పిటల్లో నాణ్యత లోపించిన సర్జికల్ ఇంప్లాంట్స్ వినియోగిస్తూ ఉన్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ఇన్ఫెక్షన్లు పెరిగి తరచూ రోగులు చనిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్వతంత్ర డెత్ ఆడిట్ కమిటీ విచారణ జరిపితే నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంప్లాంట్స్ కొనుగోలుకు సంబంధించి కొందరికి మేలు చేసేలా టెండర్దారులకు అనుకూలంగా జగదీష్ మార్పులు చేశారు అని చెబుతున్నారు. ఈ యొక్క బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్ జగదీష్ గారు చేసినటువంటి అక్రమాలు, నాసిరకమైనటువంటి మెడికల్ ఇంప్లాంట్స్ కొనుగోలు వల్ల దాదాపు 200 కోట్ల రూపాయల ఆర్థిక నష్టం సంస్థకు వాటిల్లందని కూడా ఈ రకమైనటువంటి లేఖ ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి విషయం. ఏమాత్రం కూడా అధికారులు పర్యవేక్షించకుండా, పర్యవేక్షణ లోపంతో ఈ రకమైనటువంటి అక్రమాలు బర్డ్ ఆసుపత్రిలో జరుగుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం చాలా బాధాకరమైనటువంటి వ్యవహారం. ఇప్పటికైనా ఈ అధికారులు ఈ బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్ జగదీష్ పై చర్యలు తీసుకొని తగినటువంటి విచారణ చేయాలి. హాస్పిటల్ డైరెక్టర్ జగదీష్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు రోగులకు ఇబ్బందిగా మారాయి అనే విమర్శలు ఉన్నాయి. ఆసుపత్రిలో 3 నెలలుగా సర్జికల్ ఇంప్లాంట్స్, మెడిసిన్స్ కొరత ఉందని చెబుతున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆన్లైన్ ఓపీడీ రిజిస్ట్రేషన్లు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. తమ అనుకూల వర్గాలకు పెద్దపీట వేస్తూ మిగతా వారిపై కక్ష సాధిస్తున్నారని ఆసుపత్రి సిబ్బంది వాపోతున్నారు. గుడారు జగదీష్ హయాంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ సైతం జరిగింది. 2 నివేదికలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఆసుపత్రి సామాగ్రి కొనుగోళ్లు, టెండర్లలో భారీగా అక్రమాలు జరిగాయని గతంలోనే జేఈఓగా పనిచేసిన బసంత్ కుమార్ సైతం నివేదిక ఇచ్చారు. మార్కెట్లో లభించే ధర కంటే 3 రెట్ల అధిక ధరకు కొనుగోలు చేసి సరాసరి 11 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలు ఉన్నాయి.